రైట్, మొత్తానికి పండుగ చేసుకోపోరు ఇక ఏ పత్రిక ఎట్లా రాసినా ఈ బెంగళూరు గురించి అంటే ఎన్నేళ్ళలో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కళ తొలి ఐపీఎల్ టైటిల్ సొంతం. వీళ్ళు ఎన్నిసార్లు వచ్చారు ఫైనల్కు? 3 సార్లు ఫైనల్కి వచ్చారు, 3వసారి తీసుకురా, 4వసారి గెలిచారు. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు, అన్నింటిని దాటుకొని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కళ ఇన్నేళ్లకు నెరవేరింది. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టమనుకున్న మ్యాచ్ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్పై బెంగళూరు చేసింది 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కు ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు బెదరలేదు. పంజాబ్ కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. కృణాల్ పాండ్యా భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరిలో తన అభిలాషను నెరవేర్చుకున్నారు. ఇక మిగతా అంతా ఛాంపియన్ పేజీలో వేసింది. ఎన్నేళ్ళలో వేచిన విజయం అని చెప్పి ఈనాడు దినపత్రిక ఐపీఎల్ ఫైనల్ గురించి వార్త రాసుకొచ్చింది.